రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోదీ గారికి పురంధరేశ్వర్ గారు ఇటు చంద్రబాబు గారి పైన కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బీజేపీకి టీడీపీకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా న్యూస్లు రావడం చూస్తున్నాం. అసలు పురంధరేశ్వర్ గారు ఎందుకు కంప్లీట్ చేస్తారు, అసలు ఈ వార్తలు నిజమా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ చంద్రబాబు గారి పైన పురంధరేశ్వర్ గారు అటు కేంద్రంతో మాట్లాడింది, అటు మోదీ గారికి ఫిర్యాదు చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అంటే బీజేపీకి టీడీపీ మధ్య ఒక చిన్న గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఎందుకంటారు, మరి పురంధరేశ్వర్ నిజంగా కంప్లీట్ చేస్తారా? ఎందుకైతే అంటే మీరు అన్నట్టు చిన్న కోల్డ్ వార్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది చీప్గా బిహేవ్ చేసే వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కాదు. ఎందుకంటున్నానంటే 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకో, లేదంటే ఉత్తేజపరో, లేదంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితో విభేదించారు, బయటకు వచ్చేసారు ఎన్డీఏ నుంచి. ఎందుకు? కాంగ్రెస్ ఏమని మాట్లాడింది, మీకు తిరుగులేదు, మేమే రాబోయే రోజుల్లో మేమే రాజులో మేమే పరిపాలిస్తాం, ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినా నెక్స్ట్ మేము చూసుకుంటాం అన్నారు. వీళ్ళేమన్నా కంటిన్యూస్గా భారతదేశం చక్రవర్తులా? అంటే వాళ్ళు చూడండి, మేమే గవర్నమెంట్ వస్తే మేమే చూసుకుంటాం అన్నాడు చెప్పారు. బీజేపీ వచ్చింది 2014లో. సరే, బీజేపీ కూడా కాంగ్రెస్ తెలంగాణకి మద్దతు ఇచ్చింది కదా. పోనీ ఆంధ్రాకి ఒక రాజధాని లేదు, సపోర్ట్ ఇస్తే ఏమైపోతుంది? తెలంగాణకి సపోర్ట్ చేశారు కదా బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఇస్తే ఏమైపోద్ది? అదే కదా లాజిక్. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అన్నారు కదా, చంద్రబాబు ఏమీ చేయలేదు, రాజధాని క్యాపిటల్ కూడా మోడీ గారు వచ్చారు కానీ ఏం చేయలేదని. సో దాని మీద వీళ్ళకి కూడా నిజమే కదా, ప్రతిపక్షాలు రెచ్చగొడితే రెచ్చిపోవాలండి, నిజమే కదా అనిపించి బాబు గారు కూడా ఆయన మీద దుయ్యబట్టి ఇటువంటి ప్రధాని ఎక్కడా చూడలేదు, మాకు ఇవ్వలేదు అని. మొన్నటికి మొన్న మాధవీలత గారు ఒక హీరోయిన్ ఉంటారు, ఆవిడ అది ఇంతకుముందు నచ్చావులే సినిమా 2-3 సినిమాలు చేశారు, నాని గారితో సినిమా. ఆవిడ కూడా బీజేపీకి కొంచెం స్పోక్స్మెన్గా అంటే సోషల్ మీడియాలో ఉంటారు. ఆవిడ మాటలో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, మాకు బీజేపీ టీడీపీ కలవడం మాకు అభ్యంతరం లేదు, కానీ గతంలో మోదీ గారి గురించి చేసిన వ్యాఖ్యలే మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. అంటే ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకి కలవడం అనేది. సో ఇలాంటి అంశాలని, ఇటువంటి వ్యక్తుల అభిప్రాయాలని తీసుకొని మేబీ పురంధరేశ్వర గారు లేఖ రాసుండొచ్చు, లేదా అభిప్రాయం చెప్పుండొచ్చు అధిష్టానానికి, మోడీ గారికి ఒక్కరికే కాదు. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న వార్తలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో, లేదా వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ స్థానాలు బీజేపీకి ఇచ్చారని, లేదు కనీసం టీడీపీకి గెలుస్తాం సపోర్ట్ ఇస్తామని కాకుండా ఓన్లీ వాళ్ళకి ప్రయారిటీ ఉండేలాగా వీళ్ళు ప్రయారిటీ లేని స్థానాలు ఇచ్చారని, అలా కాకుండా ఒకప్పుడు టీడీపీలో బలంగా ఉన్న నేతలే, టీడీపీలో మంచి లీడర్లుగా గుర్తింపు వ్యక్తులే ఇప్పుడు వలసల ప్రకారం బీజేపీలోకి వచ్చిన వ్యక్తులకి ఏవైతే ఇచ్చారో సీట్లు, వాటి వరకే వాళ్ళ వ్యక్తుల ఉద్దేశంలోనే ఆ బలమైన స్థానాలు కేటాయించారు తప్ప మిగతా ఏవి కాదు అనే అభిప్రాయంలో మీకు అర్థమవుతుందా? టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇలాంటి వ్యక్తులు టీడీపీలో ఉన్న వ్యక్తులే కదా, వాళ్ళు బీజేపీలోకి వచ్చారు కదా. సో వాళ్ళ కోసం కొన్ని టీడీపీ స్థానాలే టీడీపీ వాళ్ళ వ్యక్తులు అని చెప్పి కేటాయించిందే తప్ప బీజేపీకి ఏమీ ఇవ్వలేదు అనేది బీజేపీలో ఒక వర్గం యొక్క అభిప్రాయం. వెల్ అండ్ గుడ్, మీ అభిప్రాయం బాగుంది, ఏకీభవిస్తున్నాను. నాకు ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది? రెండోది, బీజేపీకి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎంతవరకు సానుభూతి ఉంది? నెంబర్ 3, బీజేపీ అనేది రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగినా, ఎన్నో ఇబ్బందులు జరిగినా, దేవాలయాలు ఎస్పెషల్లీ ప్రపంచ హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ లాంటి సంస్థల మీద కూడా అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నోరెత్తలేదు? హిందూ ధర్మాన్ని కాపాడే రామ మందిరాన్ని ఓపెన్ చేసే లాంటి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అనేది చాలామంది ఆంధ్రుల్లో ఉండే క్వశ్చన్స్ ఇవి, ఈ మూడు. మరి అలాంటప్పుడు బీజేపీకి ఎంత ఓటింగ్ ఉంటుంది, ఎంతవరకు గెలుచుకొస్తుంది? దాంతో పోల్చితే జనసేన పర్సంటేజ్ ఎక్కువేగా. మరి జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చారు? 24 అనుకున్నవి 21 అయ్యాయి, 3 లోక్సభ అనుకున్నవి 2 అయ్యాయి.
దాంతో పోలిస్తే వీళ్ళకి 9 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు ఎవరిచ్చేస్తారండి? పోనీ మీరు గెలవని స్థానాలే ఇచ్చారనుకుందాం, మీరు సింగిల్గా మొత్తం గెలవండి, మీరే 25 లోక్సభ స్థానాలకి 170 స్థానాలకు కూడా మీరే వేయండి. ఎవరైతే మోదీ గారిని చంద్రబాబు నాయుడుకి విమర్శించారో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అనుకున్న వ్యక్తులు ఇట్లా మీరు ట్రై చేయండి. కంప్లీట్గా మోదీ గారికి అమిత్ షా గారికి ఒకటే చెప్పేయండి, సార్ మనం సింగిల్గా వెళ్దాము. మరి సింగిల్గా గత ఎన్నికల్లో పోటీ చేశారా? సౌత్లో పాగా వేయాలని కదా బీజేపీ వస్తుంది. బీజేపీ అధిష్టానం తెలివి తక్కువలా? వాళ్ళ వ్యూహాలు తెలీదా? వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్లాన్ వేరు. ఈ విధంగా ఆయన 1-2 లోక్సభ స్థానాలు, ఒక 3-4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని మెల్లమెల్లగా లోక్సభ బీజేపీ అనేది దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యాలి, మెల్లమెల్లగా విస్తరించాలనేది కదా కాన్సెప్టు. దానికి మళ్ళీ తూట్లు పొలిచేలాగా కింద స్థాయి వ్యక్తులు మాట్లాడతారేంటి? అది కరెక్ట్ కాదు, అంతే కదా. సో అలాంటి అంశాల మీద పురంధరేశ్వరి గారు బహుశా లేఖ రాయిపోయిన కింద స్థాయి పార్టీ కేడర్ వర్గాలు ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుండొచ్చు. అన్ని కేంద్రాల్లో కాదు సుమా, అన్ని నియోజకవర్గాల్లో కాదు, కొన్ని నియోజకవర్గాల్లో. ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో, ఎక్కడైతే ఇప్పుడు టీడీపీ బలహీనంగా ఉందో, వైసీపీ బలంగా ఉందో ఆ స్థానాల్లో అయ్యుండొచ్చు. మరి అప్పుడు మీరు గెలిపించుకోండి. ఇట్లాంటి రూమర్స్ని పైకి తీసుకురాకుండా, ఇటువంటి సందేహాలను తెర మీదకి తీసుకురాకుండా గెలిపించడానికి ఎట్లాగైనా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ కూడా కాదు, మన మోదీ గారు వచ్చే ఉన్నారు, సెంట్రల్లోనూ ఆంధ్రాలోనూ ఎన్డీఏ గవర్నమెంటే రావాలి. అప్పుడే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ముందుకొస్తుంది, భారత ప్రభుత్వం కూడా స్వర్ణ భారత్గా పరిడవిల్లుతుందని కూడా చెప్పారు ఆయన. మరి కదా, మరి సింగిల్గా బీజేపీ వెళ్తే ఎన్ని గెలుచుకుంటుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది? అది ఆలోచించాలి కదా. ఆలోచించుకుంటే లేఖలు రాసేస్తాము, వాళ్ళు వీళ్ళు చెప్పారు అని అంటే ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీనికి సంబంధించి అసలు జనసేన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బీజేపీకి బీజేపీతో కలుపుకుంటూ సర్లే బీజేపీకి అంత సీన్ లేకున్నా కానీ, లేదంటే అంత ఓటింగ్ పర్సెంటేజ్ లేకపోయినా కానీ సర్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక 10 మెట్లు దిగి వాళ్ళకి 6 ఇచ్చి, ఇంకా జనసేనకు 6 ఇచ్చి వీళ్ళకి 2 ఇవ్వచ్చు ప్రస్తుత పరిస్థితులు బట్టి. జనసేనకు ఒక మేనియా ఉందిగా, టీడీపీకి ఒక ఫ్లో ఉందిగా, బీజేపీకి ఎక్కడ ఎంత ఫ్లో ఉంది? నా అభిప్రాయం ప్రకారం, అంటే అక్కడికి ఉన్న చాలామంది మిత్రులు శ్రేణులు చెప్పిన అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను నేను, నా అభిప్రాయం కాదు ఇది. మళ్ళటప్పుడు జనసేనకు 6 ఇచ్చి బీజేపీకి 2 ఇవ్వచ్చు కదా. కాదే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వీళ్ళు ఇంకొకటి తగ్గించుకుని అక్కడ అసెంబ్లీలో 3 స్థానాలు, లోక్సభలో 1 స్థానం తగ్గించుకొని కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఈ వ్యాఖ్యలు ఏంటండి? ఇవన్నీ వేస్ట్. మేబీ ఇవన్నీ అధిష్టానం తెలియక కాదు, వాళ్ళు అన్ని వ్యూహాలు ఆలోచించే ఉంటారు బీజేపీ అధిష్టానం. వీళ్ళు అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు నా అభిప్రాయం. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.